వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. దిస్ ఈజ్ చందన. ఈరోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అది సెక్స్ ఎడ్యుకేషన్. చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. అదేంటంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడో నేర్చుకుంటారు పిల్లలు, ఎప్పుడో తర్వాత నేర్చుకోవాలి అని ఉంటుంది. కానీ అలా కాదు. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ 6 years అక్కడి నుంచి కూడా మనం పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది నేర్పించాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ ఉన్న క్రమంలో వాళ్ళ అవసరాలని బేస్ చేసుకుంటూ మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఒక 6 years కిడ్కి సెక్స్ ఎడ్యుకేషన్ ఏంటి అని మీకు అనిపించవచ్చు. కానీ 6 years బేబీకి తన బాడీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం చాలా అవసరం అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ గురించి మాట్లాడతారు, లేదా సెక్షువల్ చాయిసెస్ గురించి మాట్లాడతారు అనుకుంటారు. కానీ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మన బాడీ, ఒక పర్సన్ యొక్క బాడీ, దానికి సంబంధించిన ఆర్గాన్స్, వాటి హైజీన్ అండ్ దాని ఎనాటమీ గురించి ఉంటుంది. ఒక 6 years కిడ్కి మనం సెక్స్ ఎడ్యుకేషన్లో తన బాడీలో ఉన్న పార్ట్స్ ఏంటి, వేరే వాళ్ళ బాడీలో ఉన్న పార్ట్స్ ఏంటి, అవి ఎలా డిఫర్ అవుతున్నాయి, అవి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా హైజీన్ మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తామన్నమాట. అండ్ 6 years తర్వాత పిల్లలకి వాటి హైజీన్ మెయింటైన్ చేయటంతో పాటు ఎలా ఎదుటి వాళ్ళతో బౌండరీ మెయింటైన్ చేయాలి, ఎలా గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనేది డిఫరెన్షియేట్ చేయడము, ఒకవేళ ఎవరన్నా బ్యాడ్ టచ్ అని మీకు అనిపిస్తే ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎవరితో కమ్యూనికేట్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఈ రోజుల్లో చాలామంది అబ్యూస్కి గురవుతున్నారు. వాళ్ళకి ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల అది లాంగ్ టర్మ్ ట్రామాగా ఏర్పడుతుందన్నమాట. మనం ఎర్లీ ఏజ్లో ప్రాపర్ గైడెన్స్ దొరికినప్పుడు వీళ్ళు దీని నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు అండ్ ప్రాపర్ ఛానల్లో వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో అందుకని సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పిల్లల దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. చాలామందికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అదేంటంటే పుబర్టీ అనేది 12 yearsకి రీచ్ అవుతారు అని. కానీ ఈ రోజుల్లో అది కరెక్ట్ కాదు. 9 years పిల్లలు కూడా ఎర్లీ పుబర్టీ రీచ్ అవుతున్నారు. వాళ్ళకి ప్రాపర్గా ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు పుబర్టీ రీచ్ అవ్వడం అంటే ఏంటి, ఎలా ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి, వీళ్ళు ఫస్ట్ మనార్కి రీచ్ అయినప్పుడు ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి అనేది నేర్పకపోతే వీళ్ళు ఫస్ట్ పీరియడ్స్ వచ్చిన వెంటనే టెన్షన్ పడతారనమాట. ఆ టెన్షన్ అనేది వీళ్ళకి ఒక భయంగా ఏర్పడుతుంది రాంగ్ వేలో. ఎప్పుడు పీరియడ్స్ వస్తాయేమో, సడన్గా వస్తాయి కదా, ఆ భయం అనేది వీళ్ళకి ఒక ట్రోమాలాగా ఉండిపోతుంది. అది ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళకి పీరియడ్స్ మనార్కి రీచ్ అవ్వకముందే పీరియడ్స్ వస్తాయి, అప్పుడు ఏం చేయాలి, ఒకవేళ వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు, స్కూల్లో ఉన్నారు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, శానిటరీ ప్యాడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా దాన్ని యూజ్ చేయాలి, అవన్నీ కూడా బిలో 9 years పిల్లలకి మీరు నేర్పించున్నట్లయితే వాళ్ళు ఫస్ట్ పీరియడ్ రీచ్ అయినప్పుడు వాళ్ళు టెన్షన్ పడకుండా ఉంటారు. ఈవెన్ బాయ్స్కి కూడా స్పర్మ్ ఎలా రిలీజ్ అవుతుంది, లిక్విడ్ రిలీజ్ అయినప్పుడు అది చాలామంది యూరిన్గా భయపడి, నేను 9 years బాయ్ని, నేను యూరిన్ పాస్ చేస్తున్నాను, లేదా నాకు 12 years 14 years నేను యూరిన్ పాస్ చేయడం ఏంటి అని వాళ్ళు ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారనమాట. సో వీళ్ళు రీచ్ అవుతారు అని మనకు అనిపించినప్పుడు ముందుగా దీన్ని అడ్రస్ చేయాలి. వన్స్ రీచ్ అయితే వాళ్ళు ఇది ఎందుకు రీచ్ అయ్యారు, వాళ్ళ బాడీలో ఏం చేంజెస్ వచ్చాయి, దాన్ని హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ టైంలో బాడీలో ఏం జరుగుతుంది అనేది వన్స్ రీచ్ అయిన పిల్లలకి నేర్పిస్తాము. ఇలా డిఫరెంట్ స్టేజెస్ ప్రకారం సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ పిల్లలకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు, వాళ్ళ అండర్స్టాండింగ్ బేస్డ్గా పేరెంట్స్ ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసినప్పుడు వాళ్ళు భయపడకుండా ఇష్యూని ఫేస్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.